ఒకసారి తిప్పావే మొత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత మీ అందరికీ దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నిత్యము కాపాడుచున్న దేవదేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. ఇక్కడ మీ మధ్య పరిచయం చేస్తున్నటువంటి దేవుని దాసుడు మరి దేవ సేవకుడు బెసలయ్యలు గారు పిల్లరా, మరి ఇక్కడ మరి మీ మధ్యకు రావడానికి దేవుడు మమ్మల్ని ఇలా పంపించాడు. అంతే, మేము రావాలనుకుంటే కాదు, దేవుడే మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అంతే. కొన్ని రోజులు ఇక్కడికి రావడానికి ప్రార్థన చేశాం. మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ స్థలానికి మేము వెళ్ళాలో తెలియదు, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దైవ సేవకులు బెసలయ్యలు గారు ఈ ప్రదేశంలో అయా పరిచర్య జరుగుతుంది, మీరు రావాలనుకున్నప్పుడు మేము రాత్రంతా నిద్ర అనేటువంటిది లేకుండా ప్రయాణం చేశాం. ఈరోజు పగలు అక్కడ సేవకులు మీటింగ్ చూసుకున్నాం. తర్వాత మరి ఇక్కడికి రావడానికంటే మేము మామూలుగా ఏదో ఒక చిన్న గ్రామం లేకపోతే మామూలుగా కొండలు కాకుండా దిగువ ప్రాంతంలో అనుకున్నాం. రాను రాను అయ్యా మరి మీరు రావాలని చెప్పి పెందలకడే వద్దాం అనుకున్నాం, కుదరలేదు. కానీ ఇప్పుడు వస్తున్నప్పుడు ఒక అరణ్యంలో, నిజంగా అరణ్యమే కదా, మీరు ఉంటుంది అరణ్యంలోనే కదా. అరణ్యం అంటే ఏంటి? అడవిలో కొండలలో లోయలలో ఈ భయంకరమైనటువంటి దట్టమైనటువంటి ఈ చెట్ల మధ్య ఈ యొక్క భయంకరమైనటువంటి జంతువులు సంచరించే ప్రదేశాలు, ఎంతో ప్రతిరోజు ప్రాణంతో మరి ఎంతో చలగాటం. మీరు నిజంగా ప్రాణాలకు తెగించి ఈ అడవి ప్రాంతంలో ఎత్తైనటువంటి కొండ, అనకాపల్లి జిల్లా ఊరి పేరు కోటవరట్ల అంట మండలంలో అణుకు అనేటువంటి ఈ గ్రామం. మేము అనుకున్నాము అసలు ఊరు ఉందా లేదా అనుకుంటున్నాం. చిన్నగా ప్రారంభించాము, రాను రాను చాలా ప్రమాదకరంగా ఉంది. నిజంగా బండి రావడానికే కష్టమైంది. కారు రావటం అంటే అసలు ఎట్లా అనిపించిందంటే, కారు అసలు కొండ ఎక్కిద్దా లేదా అనిపించింది. అంటే తారు రోడ్ ఏం కాక మట్టి రోడ్డు, గులకలు, అన్ని గుంటలు, ఎక్కడ జారి పడిపోతే కుదరదు. ఏదేమైనా కష్టమైనప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. మేమేదో చెప్తామని కాదు, కానీ మా గురించి మేము చెప్పడానికి రాలేదు. మమ్మల్ని ప్రేమించి రక్షించి మరి పాపంలో శాపంలో నశించిపోతున్న మమ్మల్ని దేవుడు రక్షించాడు. మమ్మల్ని రక్షించిన దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి, మరి ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని దేవుడు రక్షించి తన పాత్రగా చేసుకొని మాకు ఈ భారాన్ని, ఏ దేవుడైతే మమ్మల్ని ప్రేమించి మా పాపాలను తీసివేసి మమ్మల్ని రక్షించి మా జీవితాలను వెలిగించి మమ్మల్ని ఈ రోజునగా తన పాత్రగా వాడుకుంటున్నాడో ఆ దేవుని గురించి మరి 2 మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాం, ప్రార్థన చేయడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు యేసు ప్రభు గురించి, మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న సేవకుడు మరి ఆయన పగలనక రాత్రనక కొన్ని 7 సంవత్సరాలుగా మీ మధ్యకు వస్తున్నాడంటే, మీరు ఒక బిడ్డగా, ఒక సహోదరుడుగా, ఒక అన్నగా, తమ్ముడుగా, ఒక చల్లిగా, ఒక కూతురుగా మీ మధ్యకు వారు వస్తున్నప్పుడు వారిని ఎంత మీరు ప్రేమిస్తున్నారో మీ ముఖాల్లో చూస్తున్నప్పుడు మాకు అర్థం అవుతుంది. వారు ఇక్కడ ఏమి వాళ్ళకి ఇక్కడ ఎలా ఉందో, ఎంత కష్టమో, బాధో, ఎంత శ్రమో, ఎటువంటి పరిస్థితులైనా ప్రాణాలకు తెగించి సమర్పణతో నశించిపోతున్న ఆత్మల పట్ల మరి దేవుడు పెట్టిన భారాన్ని ఈ కొండల్లో, ఈ అడవుల్లో, ఈ లోయల్లో ఉన్న మీ మధ్య దేవుడు ఆ బిడ్డను నడిపించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సృష్టికర్త, సమస్తమును కలుగజేసిన వాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృష్టి యావత్తును దేవుడు మాట చేత కలుగు చేశాడు. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగా కంటే కలిగినాయి.
సముద్రములు, నదులు, సమస్తం పక్షులను కూడా దేవుడు మాటతో కలుగజేశాడు. మనిషిని మాత్రం తన పోలికలో, తన రూపములో, తన స్వరూపమందు మనుషుని దేవుడు సృష్టించాడు. అంతేకాదు, మనిషిని ఎలా చేశాడు? వెండితో, బంగారంతో కాదు, నేల మట్టిని తీసి మనిషిని చేసి తన స్వరూపాన్ని ఈ యొక్క దీన శరీరుగా ఉన్నటువంటి మానవుడికి, అనగా మనకు దేవుడు, మన పితృడైనటువంటి ఆదాముకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవుడు ఆదాము, అవ్వలు. పిల్లరా, ఆదామును సృష్టించాడు. ఆదాము ప్రక్కటి ఎముకలో నుంచి ఒక ఎముకను స్త్రీనిగా చేసి వారి ఇరువుని జతపరిచి ఒక కుటుంబముగా కట్టి వారిని ఆశీర్వదించి వారి ద్వారా ఈ భూలోకంలో మానవుని దేవుడు, మానవ జాతిని ఉత్పత్తి చేశాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పబడి దేవుడు మహిమపరుచుకుందాం. మన దేవుడు చీకటిని వెలుగుగా మార్చేవాడు. మన దేవుడు పాపములను, శాపములను తీసివేసి నీతిమంతులుగా మార్చేవాడు. ఎటువంటి ఘోరమైన పాపములో ఉన్న ఆ పాపిని పరిశుద్ధునిగా మార్చి పరలోక రాజ్యానికి నడిపించగలిగిన దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో ఎందరో మనల్ని ప్రేమించేవారు ఉంటారు, కానీ మనుషుల ప్రేమకు దేవుని ప్రేమకు ఎంతో గొప్ప తేడా ఉంది. దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదో, లోతైనదో మనం కొలవలేదు. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ప్రియులారా, ఆకాశము కంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన ప్రేమ, ఆయన కృప, తను సృష్టించిన మానవుని ఎడల అంత కృప, అంత ప్రేమను దేవుడు కుమరించాడు. చూసారా, ఈ రోజున పిల్లరా, నిజంగా ఈ యొక్క కొండల క్రింద ఉన్నటువంటి ప్రాంతాలు వేరుగా ఉన్నాయి, కొండల మీద ఉన్న ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. ఆ ప్రేమ ఎక్కడికి వచ్చింది? చీకటిలో ఉన్న, అంధకారంలో ఉన్న, అలాగే కాస్త భయంకరమైన కొండలలో, లోయలలో ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యకు దేవుడు మన మధ్యకు వచ్చాడు. ఎలా వచ్చాడో తెలుసా? ఒకసారి మనం దేవుడి వాక్యములు మనం చూద్దాం. అసలు దేవుడు ఏమై ఉన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. యోహాను రాసినటువంటి పత్రిక ఒక్కసారి మీరు చూడండి. అక్కడ దేవుని గురించి ఇక్కడ రాయబడి ఉంది. 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ మనం చదువుతాం. చూడండి ఒకసారి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పబడి దేవుని మహిమపరుచుకుందాం. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు? దేవుడు సృష్టించిన మానవుడు ఏ పరిస్థితిలోనికి వెళ్ళాడో తెలుసా? చూడండి, సృష్టించిన దేవుడు మోసపోయి వారు పాపములో పడిపోయి చీకటి బ్రతుకులోనికి వెళ్ళిపోయారు, శాపగ్రస్తులుగా మారిపోయారు. అటువంటి శాపములో ఉన్న మానవుణ్ణి, చీకటి మయమైపోయిన ఆ జీవితాన్ని వెలుగై ఉన్న దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు పరమును విడిచి భూలోకానికి నరవతారిగా, శరీరుడుగా మన మధ్యకు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని గురించి మొట్టమొదట బైబిల్లో సాక్ష్యం యోహాను సువార్త మనం చూద్దాం. మొట్టమొదటి అధ్యాయము పిల్లలు ఇక్కడ రాయబడి ఉంది. 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మనం చదువుతా ఉంటే కొన్ని మాటలు ఇక్కడ కనిపిస్తాయి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటిని దానిని గ్రహింపకుండాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. చదవండి. నిజమైన వెలుగు ఉండెను,
లోకముల లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యము ఎలా వచ్చిందంట? వెలుగు. వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము జీవమై ఉన్నది. పిల్లరా, వెలుగై ఉన్న దేవుడు, అలాగే మరి జీవమై ఉన్న దేవుడు ఈ యొక్క లోకానికి ఎలా వచ్చాడంట? మనుష్య రూపంలో నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగై ఉన్నాడని వెలుగును గూర్చి యేసు ప్రభు కంటే ఒక ప్రవక్త, అనగా బాప్తిస్మం ఇచ్చి యోహానటువంటి ఆయన ఈ యొక్క వెలుగైన యేసు క్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అంటే మనుషుడు ఏ స్థితిలో ఉన్నాడు? మొదటి మనుషుడైన ఆదాము ఏ స్థితిలో ఉన్నాడు? చీకటి బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు. పాపము చేత మరి మనుషుడు నశించిపోతూ ఉన్నాడు. మొదటి మనుషుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి అవిధేయుడై పాపములో పడిపోయి చీకటి బ్రతుకులకు వెళ్ళిపోయి శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు ఆ శాపములో నుంచి, ఆ చీకటి బ్రతుకులో నుంచి వెలిగించడానికి, వారి ప్రాణములను రక్షించడానికి, వారి ఆత్మలను రక్షించి నిత్య జీవాన్ని తన కుమారుడుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడని, ఆయన వెలుగై ఉన్నాడని భక్తుడైన యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యమయ్యుండెను, దేవుడు జీవమయ్యుండెను, దేవుడు వెలుగై ఉండెను. చూడండి, మీ లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు అంటే కదా, ఇదిగో చీకట్లో ఉన్న మీరు, మిమ్మల్ని వెలిగించడానికి వాక్య రూపంలో నేను మీ ఎదురుకు వచ్చాను. చూడండి పిల్లరా, మనము నిజంగా మన పరిస్థితి ఏంటి? పుట్టుకతో జన్మతః మనం పాపములో ఉన్నవారు, చీకట్లో ఉన్నవారు. ఈ చీకట్లో ఉండి మరి పాపముల చేత, అపరాధముల చేత, సావు బతుకుల్లో ఉన్నటువంటి మనల్ని క్షమించి మన పాపములను, శాపములను తీసివేసి మనల్ని రక్షించి తన బిడ్డలుగా మార్చి తన వారిగా చేసుకొని ఆయన మనల్ని ఆశీర్వదించాలని, ఆయన మనల్ని తన పిల్లలుగా, తన కుమారులుగా చేయాలని, మరి అవిధేయుడైనటువంటి మా ఆదాము ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడో ఆ శాపము నుండి తన తర్వాత వచ్చిన తరం వారికి ఆ శాపం అంతటిని ఒక్క యేసు క్రీస్తు ప్రభు ద్వారా మొత్తం తీసివేయడానికి ఆయన ఈ లోకానికి రావడానికి సమర్పించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మేము సమర్పించుకోవడం కాదు, దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుని లోకానికి పంపించినప్పుడు ఆయన సమర్పించుకొని వచ్చాడు. ఆయన పరిచర్య ఎలా జరిగిందో తెలుసా? నదీ తీర ప్రాంతాలలో, కొండలలో, లోయలలో కాలినడకతో పగలంతా వీళ్ళరా చూడండి గ్రామాలు తిరిగి పరిచయం చేశాడు. రాత్రంతా చూడండి ఆయన కొండ మీద మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. వేకువని చీకటి ఉండగానే ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? చీకటిలో పాపములో నశించిపోతున్న మానవుని రక్షించడానికి దేవుడు ఎంతగానో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఏ దినము కూడా కడుపు నిండా భోజనం చేయలేదు, ఏ దినము కడుపు కంటి నిండా నిద్రపోలేదు, కష్టం అనుకోలేదు, బాధ అనుకోలేదు. ఆయన ఖాళీ నడకతో తిరిగి మరి గ్రామాలు, పట్టణాలు సంచరించి సువార్తను ప్రకటించాడు. ఏ వార్త అది? మంచి వార్త. ఆయన ప్రకటించినటువంటి వార్త తెలుసా? ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందమని మరి యేసుక్రీస్తు ప్రభు సువార్త బోధించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ముందు పుట్టినటువంటి యోహాను గారు ఆ యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆయన వెలుగై ఉన్నాడని, ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉండి లోకానికి వచ్చాడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పిన ఆయన తెలియపరిచాడు. దేవుడికి స్తోత్రం. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పుట్టి పెరిగి పెద్దవాడై మరి ఆ వెలుగై ఉన్న యేసు ఈ లోకంలో చీకటిలో ఉన్న ఈ లోకాన్ని వెలిగించటానికి, కాపాడటానికి, రక్షించడానికి వచ్చి చీకట్లో ఉన్న ప్రజల మధ్యకు వచ్చి వారందరిని వెలిగించాడు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, మొట్టమొదట మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంది. ఆయన జెబూలూను, నఫ్తాలి, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాల్లో, నదీ తీర ప్రాంతాలలో ఉన్న ఆ భయంకరమైనటువంటి అజ్ఞానపు దిశలో ఉన్నటువంటి వారి మధ్యకు వచ్చి వారి మధ్య సంచరించి తన ప్రేమను ప్రకటించి పాపములతో శాపముతో నిండి ఉన్న వారిని రక్షించాలని,
రోగాలతో పడి ఉన్న వారిని బాగు చేయాలని, వ్యాధులతో నష్టపోతున్నటువంటి వారిని బాగు చేయాలని, అలాగే సాతాను బంధకాలతో మరి బంధించబడిన వారిని విడిపించాలని, పాపముతో శాపముతో చావుతో కొట్టుకలాడుతున్నటువంటి వ్యక్తిని ఏ విధము చేతనైనా తన కృప చేత తన శక్తి చేత వారిని కాపాడి రక్షించాలని, ఈ లోకంలో ఒక మంచి మనిషిగా మార్చాలని యేసుక్రీస్తు ప్రభు శ్రమపడి ఈ లోకంలో సంచరించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన బ్రతికింది భూమి మీద కొద్ది కాలమే 30 సంవత్సరాల వరకు కుటుంబానికి ఎంతో విధేయత కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యముల గురించి ప్రకటించాడు. అలాగే నిత్య నాశనానికి వెళ్లకుండా తన ప్రజలకు తన ప్రేమను పంచి వారందరి కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మన కోసం ఆయన వచ్చాడు. ఇప్పుడు మేము పాస్టర్ గారి కోసం వచ్చాం. ఆయన మరి మేము ఆయన బట్టి మేము ఇక్కడికి వచ్చాం. మేము పడిన కష్టం కంటే కూడా యేసయ్య మనకంటే ఎక్కువ కష్టపడ్డాడు. చూడండి, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, అడవిలో ఉన్నా, సముద్ర తీరాల్లో ఉన్నా, నదీ తీరాల్లో ఉన్నా, మీ ఒక ఆత్మ నశించటం దేవునికి ఇష్టం లేదు. మీరు నశించటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కొండలు గుట్టలు ఎక్కుచు, లోయలు మరి దిగుతూ, మరలా తిరిగి ఎత్తైనటువంటి ఫలం ఎక్కుతూ కష్టపడి సేవకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు సాక్షి చెప్తా ఉంటే మేము ఆశ్చర్యపోయాం నిజంగా. మరి ఆయన మరి ప్రారంభం నుంచి ఎటువంటి కష్టపడు, వర్షమైనా ఎండైనా ఏ పరిస్థితి అయినా, చావుకైనా బ్రతుకైనా నా ప్రభువే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను బ్రతికితే నా యేసుని ప్రకటిస్తాను, నేను లోకాన్ని విడిస్తే నా యేసయ్యతో శాశ్వత కాలం ఉంటానని ఒక సమర్పణతో మీ మధ్యకు వచ్చాడు. దయచేసి దేవుడే పంపించాడు మీ మధ్యకు. ఆయన మాట వింటే మీరు దేవుడి మాట విన్నట్టే. ఆనాడు మరి యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువును వెలుగై ఉన్నాడని ప్రకటించాడు. అలాగే మరి జీవమైనడని యోహాను ప్రకటించాడు. ఆయన వాక్యమైనడని ప్రకటించాడు. ఈ రోజు ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజమైన దేవుడని, ఆయన నిత్య జీవం ఇస్తాడని ఆ సేవకుడు మీ మధ్య ప్రకటిస్తున్నాడు. యేసయ్య గురించి, ఆయన ప్రేమల గురించి ప్రకటిస్తున్నాడు. మీ సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాడు. మీకోసం మీ యొక్క ప్రాణాత్మ దేహములను నశించి నరకానికి వెళ్లకుండా దేవుడే తన సేవకుడిని ఇక్కడ పెట్టాడు. దేవుడికి స్తోత్రం. మీరు ఆయన చెప్పే మాటలు, ఆయన ఎత్తు లావు కలర్ మీరు చూడొద్దు. ఆయన హృదయంలో ఆయన వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ వాక్యం ఎటువంటి పాపాత్మలైనా, ఎటువంటి చీకటి బ్రతుకులైనా మార్చివేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ సేవకుడు చెప్పే మాటలు, దేవుని మాటలు, అవి శక్తి కలిగినవి. నిన్ను ఆశీర్వదించే మాటలు, నిన్ను బాగు చేసే మాటలు. ఆ సేవకుడు చెప్పినట్లుగా నా ప్రభు నా సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడని మీరు విని విశ్వసించి యేసుక్రీస్తునందు మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పాత జీవితాన్ని పాతి పెట్టుకొని క్రీస్తులో క్రొత్త జీవితాన్ని కనుక మీరు కోరుకుంటే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు. మిమ్మల్ని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని కూడా యేసయ్య సృష్టించాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ మధ్య ఈ వాక్యం ఏర్పడతా ఉంది. మరి ఈ రాత్రి కాల సమయంలో మా మాటలు మేము ముగించబోతున్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎంతమందికి నిత్య జీవం కావాలి? ఎంతమందికి మోక్షం కావాలి? నరకం కావాలా? మోక్షం కావాలా? మోక్షం కావాలనుకున్న వాళ్ళు యేసయ్యను నమ్మండి. నమ్మిన వారు నమ్మకంగా ఉండండి. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. లోక పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు. నమ్మని ప్రతి వారిని ఇదిగో శిక్షించడానికి రాబోతున్నాడు. శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు, కానీ రక్షించడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు యేసయ్య నిజమైన దేవుడు. యేసయ్య నమ్మటం అంటే మతం కులం మార్చడం కాదు, కానీ మన బ్రతుకు మారితే చాలు. మనం యేసయ్యకు కొంచెం అవకాశం ఇచ్చామంటే మన పరిస్థితి అంతటినీ కూడా దేవుడు మార్చేస్తాడు. దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ప్రార్థన చేసుకుని సేవకుడు చెప్పినట్లుగా వాక్యం వినండి, విశ్వసించండి, మీరు ప్రార్థన చేయించుకోండి. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప సమాధానం ఇస్తాడు, గొప్ప శాంతిని ఇస్తాడు, గొప్ప నెమ్మదిని ఇస్తాడు. బాధల్లో వేదనలో ఉంటే ప్రార్థన చేయించుకోండి. ఖచ్చితంగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు మీలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మాటలు విని నమ్మకంగా ఉండండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన మన కోసం చేసిన ఆ శిలువ త్యాగాన్ని, ఆ మరణమును
మనం గుర్తు చేసుకుంటూ ఇంకా మనం ఎన్నడూ కూడా మనల్ని వెలిగించిన యేసయ్యను నమ్ముకుని ఆయన కొరకు సాక్షులుగా నమ్మకం కొనసాగుదాం. మనం వెనక్కి చూడొద్దు. మీరు వెలిగించబడ్డారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా వెలిగించండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా రక్షణ పొందాలని వారి కోసం ప్రార్థన చేయండి, మందిరంలో ప్రార్థన చేయండి. అలాగూ ప్రార్థన చేసి ముందు కొనసాగుదాం. ఆత్మను మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోసం మీరు ప్రార్థించి రక్షించి వారిని కూడా దేవుని పిల్లలుగా అయ్యి మరి దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని మీరు కూడా ప్రార్థించండి. మమ్మల్ని గురించి కూడా మీరు ప్రార్థించండి. అదే దేవుడి గురించి మేము ఆ యేసుని గురించి మరి ప్రకటించడానికి వచ్చాం. మమ్మల్ని గురించి కూడా మీరు ప్రార్థించండి. మేము ఇంకా అనేక స్థలాలకు వెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రభు మమ్మల్ని వాడుకొనును గాక. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించును గాక, మిమ్మల్ని అందరినీ వెలిగించును గాక, మిమ్మల్ని అందరినీ స్వస్థపరచును గాక, ఆశీర్వదించును గాక. ఈ సంఘంను సేవకుని అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆయన రాకడలో ఎత్తబడే సంఘముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచినట్లయితే, మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ఈ వాక్యము మన వెనుకల్లో దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా మనం ప్రార్థించేద్దాం. కృపాశక్తి సంపన్నుడా, జీవము కలిగిన వాడా మా యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నీ దాసుడు సేవకుల ద్వారా చక్కని మాటలునైనా మీరు మాకు అందించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములోకినైనా నువ్వు వెలుగై వచ్చావు తండ్రి. అయ్యా, నీ ద్వారా పరలోక రాజ్యం ఉందని అయ్యా తెలియపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ఈ ప్రాంతాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిస్మం పొందుకోవాలి. అందరూ కూడా ఈ పరలోక రాజ్యం కొరకై సిద్ధపడి కలిగిన వారిగా ఉంటానికి కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, స్త్రీలేమి, పురుషులేమి, యవనస్తులేమి అందరూ కూడా యేసే నిజమైన దేవుడు అని బిడ్డలు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయగలుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలైనా. ఈ ప్రాంతంలో ప్రభా నీ వెలుగుతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ పరిశుద్ధ దేవతలు కాపుదల ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. సాతాను యొక్క కార్యాలు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లేకుండా యేసు నామములో సాతాను కార్యాలన్నీ కూడా యేసు నామములో వెళ్ళిపోవును గాక. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ప్రాంతం అంతా కూడా బిడ్డల మీద నింపబడును గాక. నీకు వందనాలు, స్తోత్రాలునైనా. అయ్యా, ఈ యొక్క ప్రాంతంలోనైనా నీ హస్తాలతోనైనా బిడ్డలు మీరు అందరూ కూడా ఎత్తు పట్టుకోను గాక. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో సహాయం చేయమని నా ప్రార్థన మీరు ఆలకించి ప్రతి కుటుంబంలో రక్షణ కార్యాలను జరిగించమని యేసు నామములోనైనా నాతోటి దైవ సేవకులందరినీ దీవించండి. వచ్చిన సేవకులందరూ పట్ల నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.